మేనరికాలు చేసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా పుట్టరా? మేనరికాలు చేసుకుంటే అందరి పిల్లలు అనారోగ్యంగా పుడతారని కాదు, కానీ మామూలు బయట సంబంధాలు చేసుకునే వాళ్ళల్లో కంటే మేనరికాలు చేసుకునే వాళ్ళల్లో పుట్టే పిల్లల్లో కొద్దిగా అవలక్షణాలతో ఉండే పుట్టే పిల్లలు, అంటే జబ్బులతో కానీ ఇంకోరంగా కానీ పుట్టే పిల్లలు ఉంటారు కంపారిటివ్గా. కానీ మేనరికాలు చేసిన పిల్లలందరూ కూడా జబ్బులతో పుడతారు, అంగవైకల్యంతో పుడతారు, అవలక్షణాలతో పుడతారు, బుద్ధిమాంద్యంతో పుడతారు అనుకుంటే తప్పు. మేనరికాలు వరుసగా ఈ తరం, నెక్స్ట్ జనరేషన్, ఆ జనరేషన్ అంటూ ఒక 3 జనరేషన్ 4 జనరేషన్ 5 జనరేషన్ చేసుకుంటే మాత్రం పుట్టే పిల్లలు ఎక్కువ మంది రక్తహీనతోనే పుడతారు, గుండె జబ్బులతో పుడతారు, నరాల జబ్బులతో పుడతారు, ఏదో దాంతో కండరాల జబ్బుతో కనపడుతుంది, ఏదో ఒక దాంతో పుడతారు. ఒక జనరేషన్ జనరల్గా అంత ఉండదు, కానీ సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ చేసుకుంటే మాత్రం ఆ జనరేషన్స్ ఎక్కువ అవుతున్న కొద్దీ మాత్రం అవలక్షణలతో పుట్టేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే మన శరీరంలో ప్రతి కణంలో క్రోమోజోమ్స్లు ఉంటాయి. ఆ క్రోమోజోమ్స్లో మనకి రకరకాలైన వ్యాధులు కలిగించే జీన్స్ కూడా ఉంటాయి. ఆ జీన్స్ మేనరికాలు చేసినప్పుడు బలహీన జీన్స్, బలవంతమైన జీన్స్ 2 రకాలు ఉంటాయి. మామూలుగా బలహీనమైన జీన్స్ బయట సంబంధాలు చేసినప్పుడు బలహీనంగానే వాళ్ళు ఉండిపోతాయి, ఎక్స్ప్రెస్ అవ్వవు, బహిర్గతం కావు. ఏదైనా కొద్దిగా డామినెంట్ జీన్స్ అయితే వాటి చూపిస్తా, కానీ ఎక్కువ రెసిసివ్ జీన్స్ అంటాం, బలహీన జీన్స్ అనేవి ఎక్స్ప్రెస్ కావు. మేనరికాలు చేసినప్పుడే అవి ఎక్స్ప్రెస్ బయటకు వచ్చి బహిర్గతం అవుతాయి. బయట సంబంధాలు చేసినాం అనుకోండి, ఈ బలహీన జీన్స్ అలా ఉండిపోతాయి, ఎక్స్ప్రెస్ అవ్వవు, దాటి బయటపడవు, వాటి లక్షణాలు బయటపడవు. అంటే మేనరికాలు చేసిన వాళ్ళల్లో ఈ బలహీన జీన్స్ బయటపడి చెవుడు రావచ్చు, మోగ రావచ్చు, గుడ్డి రావచ్చు, కండ జబ్బులు రావచ్చు, నర జబ్బు రావచ్చు, ఏదైనా జబ్బులు రావచ్చు. మన జబ్బులు చాలా వరకు జెనెటిక్ ఏదైనా ఉండే వచ్చే ఉంటాయి మనకి. అంటే ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చేవి అవే విషయం, మామూలుగా ఇన్ఫెక్షన్ ద్వారా వస్తాయి. అలా కాకుండా ఇలాంటి జబ్బులు మాత్రం జీన్స్ ద్వారా వస్తాయి. ఆ జీన్స్ ద్వారా వచ్చే మాత్రం మేనరికాలు చేసిన వాళ్ళు ఎక్కువ ఉంటాయి, బయట సంబంధాలు తక్కువ ఉంటాయి. అయితే అందరి పిల్లలు పుడతారని కాదు, కొంతమంది పుడతారు. కానీ కంపేరిటివ్గా చూస్తే బయట సంబంధాలు చేసిన వాళ్ళు తక్కువ ఉంటారు, మేనరికాలు చేసిన వాళ్ళు అలాంటి పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.